డ్రగ్స్ కస్టమర్లు ఇక నిందితులే చార్జ్ షీట్ లో పేర్లు కోర్టులో హాజరు. ఇన్నాళ్లు బాధితులుగా పరిగణిస్తూ కౌన్సిలింగ్ డిఅడిక్షన్ సెంటర్లకు తరలింపు. మార్పు రాకపోవడంతో రూటు మార్చిన ఈగల్ నార్కోటిక్స్ వింగ్. మల్నాడు కేసులో డాక్టర్ సహా 21 మందిపై ఎఫ్ఐఆర్. రాడిసన్ హోటల్ కబాలి ప్రొడ్యూసర్స్ డ్రగ్స్ పట్ల కస్టమర్లపై చార్జ్ షీట్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక ఎవరైతే డ్రగ్స్ కొన్నవారిని జనరల్ గా బాధితులు చూపించారు, కానీ ఇప్పుడు మారింది. డ్రగ్స్ కొన్నవారు కూడా నిందితులే, వాళ్ళపైన కూడా ఎఫ్ఐఆర్ నమోదయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఎవరైతే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు, మత్తు పదార్థాలు తీసుకున్న ఎవరైతే ఉంటారో దయచేసి ఈ గమనించాలి. మాదక ద్రవ్యాలు తీసుకునే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వాళ్ళు బాధితులు కాదు, వాళ్ళు కూడా నిందితులే. అంటే ఆ క్రైమ్ లో వాళ్ళు కూడా, వాళ్ళపైన కూడా ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కొంపెల్లోని మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో 4 సప్లయర్లు సహా మొత్తం 25 మంది నిందితులుగా చేర్చారు. వీరిలో రెగ్యులర్ గా కోకైన్, ఇతర డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న కస్టమర్లు, ఓ డాక్టర్ సహా కస్టమర్లను ప్రోత్సహిస్తున్నటువంటి 3 పబ్లతో పాటు మొత్తం 21 మంది నిందితులుగా చూపారు. కస్టమర్లు మాదక ద్రవ్యాల బాధితులు కాదు, నిందితులేనని కోర్టుకు వెల్లడించారు. NDPCS యాక్ట్ ప్రకారం కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. సో దయచేసి ఇప్పటి నుంచి ఇంకా కఠినతరమైన అవకాశాలు అయితే ఉంటాయి. నేను ఒకటే చెప్తాను, ఈ మాదక ద్రవ్యాల విషయంలో, ఈ డ్రగ్స్ గంజాయి విషయంలో నేను ప్రభుత్వానికి ఒకటి విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. సో ఇప్పుడు మీరు హైదరాబాద్ లో ఈగల్ టీం అని, ఆ టీం అని, ఈ టీం అని చాలా ఫోర్సులు పెట్టారు కదా. సో అది కేవలం హైదరాబాద్కే పరిమితమైంది. సరే, ఈగల్ టీం హైదరాబాద్కే పరిమితమైంది అనుకుందాం. సరే, మీరు ఇది హైదరాబాద్ అనేది ఒక మెట్రోపాలిటన్ సిటీ. మీరు ఎంత కంట్రోల్ చేసినా, ఎంత ఈగల్ టీం ఎంత ఫెరోష్ చేసినా, సో అక్కడక్కడ జరుగుతూ ఉంటుంది. సో అది కంటిన్యూ అవుతుంది. దానిపైన కొరడా జురిపించాల్సిందే. కానీ ఇక్కడ ఒక ప్రమాదకర విషయం ఏంటంటే, ఇప్పుడు గ్రామాలు, మండలాలు, టౌన్లు, ఇప్పుడు ప్రజెంట్ జిల్లాలు, వీట్లల్లో డ్రగ్స్ స్థైర్య విహారం చేస్తూ ఉన్నాయి. యువత మత్తులో తూలుతూ ఉన్నది. సో ఇక్కడ చాలా మంది, అంటే ఇక్కడ ఎవరైతే యువతకు డ్రగ్స్ సరఫరా చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్లకు వెన్నదనగా కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నట్టు కొంతమంది సహకరిస్తూ ఉన్నారు. తెలియదా ఎవరు సప్లై చేస్తున్నారు అనేది? తెలియదా? సో నేను ఏమంటా ఉన్నాను, రేవంత్ రెడ్డి కానీ ఈగల్ టీవీ కానీ ఏమంటా ఉన్నాను, మీరు హైదరాబాద్లో చేయండి, ఓకే. హైదరాబాద్ కంటే కూడా ఇక్కడ గ్రామాల నుంచి మీరు నరుక్కుంటారండి, చూద్దాం. గ్రామాల నుంచి ఎక్కడ డ్రగ్స్ దొరకకుండా మీరు కట్టడి చేస్తూ అక్కడ నరుక్కుంటారండి, చూద్దాం. ఫస్ట్ గ్రామాలన్నిటి కూడా జల్లెడబట్టండి, తర్వాత మండలాలను జల్లెడబట్టండి, తర్వాత టౌన్లను జల్లెడబట్టండి, తర్వాత కొత్త జిల్లాలను కూడా జల్లెడబట్టండి. ఫస్ట్ ఈ యొక్క డ్రగ్స్ మహమ్మారిని కింది స్థాయి, అంటే ఎక్కడైతే రూట్స్ ఉంటాయో ఆ రూట్స్ నుంచి మీరు పెగిలించుకుంటారండి. హైదరాబాద్ ఆటోమేటిక్గా అవుతుంది. ఇప్పుడు మీరు హైదరాబాద్లో కట్టడి చేస్తే హైదరాబాద్ నుంచి గ్రామాలకు పోతారు అందరూ. గ్రామాల్లో విపరీతమైనటువంటి డ్రగ్స్ దంద జరుగుతూ ఉంటుంది. సో అందుకే మీరు గ్రామాల నుంచి నరుక్కుంటారండి. గ్రామాల నుంచి ఈ యొక్క అంశాన్ని నరుక్కుంటూ వస్తే 100% డ్రగ్స్ మీద, కొంత డ్రగ్స్ వల్ల ఏమి ఇబ్బంది అంటే కొంత కంట్రోల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం కంట్రోల్ చేయడం అంత ఆషామాషి కాదు, కానీ కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది.